ఇప్పుడు చికెన్తోనైనా బిర్యానీ ఈసారి దమ్ముగా ఎగ్స్తో దమ్ బిర్యానీ పెట్టేద్దాం. వచ్చేసేయండి. ఫస్ట్ అయితే గ్రీన్ పేస్ట్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ, పుదీనా, కొత్తిమీర లైట్గా వాటర్ యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ చేసుకొని తర్వాత పెరుగులోకి కొంచెం ఉప్పు, గరం మసాలా, కారం, జీరా మసాలా పొడి, బిర్యానీ మసాలా ఇవి కూడా కలిపేసి పక్కకు పెట్టుకొని అన్ని మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోండి. తర్వాత ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసి ఉడకపెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్లోకి ఉప్పు, కారం, పసుపు వేసేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకొని అవి ప్లేట్లోకి తీసుకోండి. ఎలానో ఉగాది వస్తుంది కదా, పాడ్యమి రోజు అయితే ఇది ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తర్వాత అదే ప్యాన్లోకి కొంచెం నెయ్యి, నూనె వేసి షజీరా, చిన్నగా తరుక్కున్న ఆనియన్స్, ఉప్పు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. దాని తర్వాత దానిలోకి టమోటా ప్యూరీ, గ్రీన్ చిల్లీ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టాలి. కొంచెం కుక్ అయిపోయిన తర్వాత నేను మష్రూమ్స్ యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది వేసుకుంటే. అవి కొంచెం వాటర్ వచ్చే మూమెంట్లో ఈ రెడ్ పేస్ట్ కూడా వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచాలి. దాని తర్వాత కొంచెం కస్తూరి మేతి వేసేసి 2 minutes ఉంచిన తర్వాత ఆ ఎగ్స్ పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ కూడా వేసేసి ఒక 5 minutes లో సిమ్లో కుక్ చేసేసి ఈ పేస్ట్ మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత నేను చూపించిన విధంగా లేయర్స్గా మీరు దమ్ చేసుకొని, నేను ప్రతి వీడియోలో చెప్పింట బిర్యానీ చేసేటప్పుడు రైస్ ఉడకపెట్టిన వాటర్ ఒక గ్లాస్ పోస్తేనే మీకు ఫ్లేవర్ కానీ రైస్ ఉడకడం కానీ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. 15 minutes లో సిమ్లో, 7 minutes హై ఫ్లేమ్లో పెడితే దమ్ముగా నోరూరించే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఇంకా కామెంట్ చేయాలి, ఏ వీడియోస్ చేయాలి అన్నది. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.